ప్రభువైన యేసుక్రీస్తు వారి శుభనామంలో వందనాలు. సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. చిన్న మాటను ధ్యానించుకుందాం. సంఖ్యాకాండం 18వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. సంఖ్యాకాండం 18వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి నీవు నీ కుమారులను బలిపీఠపు పనులన్నిటిని విషయంలోను, అడ్డతెర లోపల దాని విషయంలోను, యాజకత్వం జరుపు సేవ చేయువలెను. దయచేతనే మీ యాజకత్వపు సేవ నేను మీకు ఇచ్చి ఉన్నాను. అన్యుడు సమీపించిన యెడల మరణ శిక్ష నందును. దేవుడు ఇచ్చిన లేఖన భాగాన్ని మనకిలో దీవించి ఆశీర్వదించుగాక. ఈ ఉదయకాల సమయంలో ఆయన ప్రశస్తమైన నామంలో మనం అందరం కూడి దేవుడిని స్తుతించి ఆరాధించుకునేటువంటి భాగంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి సదావకాశాన్ని బట్టి ప్రభుని మనం స్తుతిద్దాం. సంఖ్యాకాండం 18వ అధ్యాయంలో మరి యాజక సేవ చేయటానికి లేవీలకు మరి దేవుడిచ్చిన ఆ యొక్క పని విషయాన్ని బాధ్యత వాళ్ళకు చెబుతున్నాడు. ఇక్కడ మనం చూస్తే 4 రకాలైన పనులు మనం చూస్తాం. ఒకటి 2వ వచనంలో ఉంటుంది, వారు నీతో కలిసి పరిచర్య చేయుదురు. ఒకటి పరిచర్యను కాపాడాలి. 3వ వచనంలో వారు నిన్ను గుడారం అంతటిని కాపాడుచుండవలెను. గుడారాన్ని కాపాడాలి. 3వది మరి సమస్త సేవ విషయంలో దాన్ని కాపాడాలి. ప్రత్యక్ష గుడారంలోని సమస్త సేవ విషయంలో దాన్ని కాపాడాలి, సేవను కాపాడాలి. తర్వాత మీరు పరిశుద్ధ స్థలం బలిపీఠమును కాపాడవలను అన్నాడు 5వ వచనంలో. కాబట్టి పరిచర్య కాపాడబడాలి, గుడారం కాపాడబడాలి, దేవుని సేవ కాపాడబడాలి, తర్వాత బలిపీఠం కాపాడబడాలి. ఇక్కడ అన్ని ఒక విధమైనటువంటి పనులు కాదు. మరి పరిచర్య వేరు, గుడారం వేరు, అలాగనే మరి సేవ వేరు, బలిపీఠం యొక్క పనులు వేరు. వేరు పనులు ఉన్నాయి. ఇవన్నీ కూడా లేవీలే చేయాలి. తర్వాత అన్యుడు సమీపిస్తే మరి మీకును అలాగనే వారికిని మరి శిక్ష భరిస్తారని దేవుడు ఇక్కడ వారికి హెచ్చరికగా ఈ మాటలు రాయించి పెట్టాడు అన్నమాట. మనం కూడా దేవుడు మనందరికి కూడా దేవుని దయచేతనే ఈ పనిని మనకి అప్పగించాడని మనం కూడా నమ్మాలి. దేవుని దయ లేకపోతే మనం ఈ పని చేయలేము అన్నమాట. అయితే దేవుడు ఒక పని అప్పగించినప్పుడు ఆ పని చాలా తక్కువ సమయంలో దేవుడు మనకిచ్చే పనికి ఏదైనా సరే ఉండేది ఏంటంటే తక్కువ సమయం ఉంటుంది పనిలో. జీవితం అయితే ఆయుష్ ఉంటుంది, కానీ పనికి మాత్రం కొంతకాలం మట్టికే పని చేయాలి. అది తర్వాత రిటైర్మెంట్ ఉంటుంది. అలాగనే దేవుడు మనకి ఏ పని అయితే అప్పగించాడో దానికి కూడా కొద్ది సమయం ఉంటుంది. ఆ కొద్ది సమయాన్ని మనం వృధా చేయకోకుండా మరి దేవుని ఎదుట దేవుడు మనకు అప్పగించిన పనిని మరి మనం చేయాలి. మత్తయి సువార్త 25లో తలాంతులు ఇచ్చిన వారికి ఇచ్చినప్పుడు మరి యజమానుడు పని అప్పగించి మళ్ళీ త్వరగా వచ్చేసి మరి వారి పని విషయాన్ని లెక్క అడిగాడు. అయితే నమ్మకంగా పని చేయలేనటువంటి దాసుడు మరి అక్కడ ఏం చేశాడయ్యా అంటే ఒక తలాంతును పూడ్చిపెట్టి పరిచర్యను పాడు చేసేసాడు. తర్వాత వాడు చీకటిలోకి వెళ్ళటానికి కారణము చీకటి బిళంలోకి వాడు బంధించబడటం అనేది జరిగింది. వెలుగున్నప్పుడు తను సద్వినియోగం చేసుకోలేకపోయాడు, వెలుగును వాడుకోలేకపోయినాడు, పని కొరకే వాడుకోలేకపోయాడు. ఇప్పుడు చీకటిలో పడటానికి తనకు అప్పగించబడిన పనే కారణమైంది.
తనకి ఏదైతే పని అప్పగించాడో ఆ పనే కారణమైందన్నమాట. కాబట్టి మనం దేవుని కొరకై మనకి ఏదైతే పని ఇచ్చాడో ఆ పనిలో మనం నమ్మకంగా సాగాల్సినటువంటి వారంగా ఉంటున్నమాట. అయితే ఇక్కడ మరి పరిచర్య కాపాడాలి, గుడారాన్ని కాపాడాలి, సేవను కాపాడాలి, బలిపీఠాన్ని కాపాడాలి. ఈ కాపాడే పరిచర్యను దేవుడు మనకి ఇచ్చాడు. మనం దేవుడు మనకి ఏది ఇచ్చాడో చూడండి. మరి నీకే పరిచర్య ఇచ్చాడో ఆ పరిచర్యను నువ్వు కాపాడాలి. కాపాడకపోతే దాని వలన నష్టం చాలా ఎక్కువగా ఉంటుందని మనం దేవుని వాక్యంలోంచి మనం చూడొచ్చు అనమాట. అయితే పని మనల్ని దేవుడు మనకి ఇచ్చిన పని విషయంలో నమ్మకంగా మనం చేస్తే దేవుడు మనల్ని దీవించేటువంటి విధానంలో దేవుడు మనకిస్తాడన్నమాట. కష్టపడి పని చేసామంటే మరి 2 దశలోనికే 3:8 అంటాడు, ఎవరికి మనం భారంగా ఉండం. తర్వాత అపోస్తల కార్యములు 20:35 వచనంలో అంటాం అనమాట, ఇతరులకు మనం సహాయం చేయొచ్చు, ఇతరులను మనం ఎంకరేజ్ చేసుకోవచ్చు. 2 దశలోనికే 3:9 ప్రకారం మనం చూస్తే ఇతరులకి మార్గదర్శిగా ఉండొచ్చు. కష్టపడి కనుక మనం పనిచేసే వారంగా ఉంటే కొలస్సీ 3:24 ప్రకారం చూస్తే దేవుని మంచి స్వాస్థ్యమును పొందగలం. దేవుడు మనకి ఏదైతే వాగ్దానం చేశాడో దాన్ని మనం స్వతంత్రించుకోగలం. మత్తయి 25:1 చూస్తే దేవుడు నమ్మకంగా పనిచేసినటువంటి వాడిని దేవుడు ప్రశంసించినట్టుగా మనం చూస్తాం. ప్రశంసలు మనం పొందుకుంటాం. అదే మత్తయి సువార్త 25:23 చూస్తే యజమానుని సంతోషంలో పాలువారుకుంటాం. నమ్మకంగా మనం పనిచేసినప్పుడు యజమాని సంతోషంలో పాలువారుకుంటాం. అంతేకాదు యోహాను సువార్త 17:4 మనం చూస్తే తండ్రికే మహిమ వస్తుందన్నమాట. మన తండ్రి దేవుడు ఎవరైతే పని అప్పగించారో ఆ పనిని మనం నమ్మకం చేసినప్పుడు తండ్రి మన ద్వారా ఆయన మహిమ పొందేటువంటి వాడుగా ఉంటాడన్నమాట. కాబట్టి మనం కష్టపడి పని చేయటం అనేది మనం నేర్చుకోవాలా. కాబట్టి ప్రభు కోసం మనం చేయాలి అన్నమాట. ఆత్మల కోసం మనం చేయాలి. దేవుని ఎదుట నమ్మకత్వం కోసం మనం చేయాలి. యథార్థవంతులంగా చేయాలి. మన చేతులతో కష్టపడి పనిచేసేటువంటి వారంగా మనం ఉండాలని దేవుడు మనల్ని ప్రేరేపిస్తూ ఉన్నాడు అన్నమాట. అదే సమయంలో ఈ గుడారాన్ని మనం ఏం చేయాలంటే కాపాడుకునేటువంటి వారంగా ఉండాలి. దేవుని యొక్క ఈ పనిని, ఈ పరిచర్యను కాపాడే వారంగా ఉండాలి. కాపాడేటువంటి విధానంలో మనం చూస్తే మరి దేవుడు మనల్ని కాపాడుతున్నాడు కాబట్టి మనం కూడా దేవుడు మనకి ఏదైతే అప్పగించాడో దాన్ని మనం కాపాడుకోవాలి. దేవుడు మనల్ని ఏం కాపాడుతున్నాడో మన విషయం చూస్తే కీర్తనలో 121 అధ్యాయంలో నుంచి మనం చూస్తే దేవుడు మనల్ని కాపాడే విధానంలో ఆయన తప్పిపోడు. ఎప్పుడు కూడా ఆయన మనల్ని ఎప్పుడు భద్రంగానే ఉంచుతాడు. ఆయన సెలవు లేక ఒక ఎంట్రుకైనను కింద రాలదు అని దేవుడు అంటాడు అన్నమాట. 121 అధ్యాయము 7వ వచనంలో చూస్తే ఆయన ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. దేవుడు మన ప్రాణాన్ని కాపాడుతున్నాడు కాబట్టి మనం దేవుని కొరకై మనం నమ్మకంగా పనిచేసేటువంటి వారంగా ఉండాలి. తర్వాత మరి కీర్తనల పుస్తకం 31 అధ్యాయము 23వ వచనంలో, కీర్తనలు 31 23వ వచనంలో చూస్తే ఇక్కడ 31:23వ వచనంలో మనం చూద్దాం. యెహోవా భక్తులారా మీరందరూ ఆయన ప్రేమించుడి, యెహోవా విశ్వాసులను కాపాడును. దేవుడు విశ్వాసులను కాపాడుతున్నాడు. ఆయన విశ్వాసంతో ఉన్నటువంటి వారిని కాపాడుతున్నటువంటి వారిగా ఉన్నాడనమాట. అలాగనే 2వ తెస్సలోనికీ 3వ అధ్యాయము 3వ వచనంలో చూస్తే 2వ తెస్సలోనికీ 3వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తాం. ఇక్కడ దేవుడు ప్రతి దుష్టత్వం నుంచి మరి 2వ తెస్సలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో, అయితే ప్రభు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మను స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడును. ఆయన దుష్టత్వం నుంచి మనల్ని కాపాడుతాడు. స్థిరపరిచి మనల్ని బలపరిచి ఆయన ప్రతి దుష్టత్వం నుంచి మనల్ని కాపాడే దేవుడుగా ఉంటాడు అన్నమాట. అలాగనే యోధా 1:24 చూస్తే యోధా 1:24 చూస్తే దేవుడు ఇక్కడ మాట అంటాడు అన్నమాట, తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును అంటాడు. ఆయన తన మహిమ ఎదుట ఆనందముతో నిలబెట్టాలని అంటాడు. 24 తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుకున్నట్టుకును తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టుటకును
శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్మ్యమును ఆధిపత్యమును అధికారమును యుగం పూర్వము ఇప్పుడు సర్వయుగములను కలుగును కాకంట అన్నమాట. ఇక్కడ దేవుడు మనల్ని తొట్టిల్లకుండా కాపాడుతూ ఉన్నాడు. ఏ విషయంలో కూడా తొట్టిల్లకుండా ఆయన మనల్ని కాపాడేటువంటి వాడుగా ఉన్నాడని గమనించాలి. కాబట్టి ఆయన మనల్ని కాపాడుతున్నప్పుడు మనం ఆయన పనిని మనం నమ్మకంగా చేసేటువంటి వారంగా ఉండాలి. ఆయన కాపుదల గురించి మనం ఆలోచించే ప్రతిరోజు అనుకోవాలి, దేవుడు నన్ను కాపాడుతున్నాడు, ఆయన నన్ను భద్రం చేస్తున్నాడు, ఆయన నన్ను స్థిరపరుస్తున్నాడు, నన్ను దుష్టత్వం నుంచి కాపాడుతున్నాడు, తొట్టిల్లకుండా కాపాడుతున్నాడు, మరణం రాకుండా కాపాడుతున్నాడు, వ్యాధి రాకుండా కాపాడుతున్నాడు, కీడు రాకుండా కాపాడుతున్నాడు, మరి శాపం రాకుండా ఆయన నన్ను కాపాడుతున్నాడు అని మనం ఎరిగిన వారమై దేవుని పని విషయంలో మనం ఆలోచించే వారంగా ఉండాలి అన్నమాట. అయితే ఇక్కడ అహరోను సంతతి లేవీలైనటువంటి వారికి చక్కని ఆధిక్యత వారికి ఇచ్చాడు. దేవుని ఇంట్లో పరిచర్య చేసే ఆధిక్యత వారికి ఇచ్చారు. దేవుని ఇంట్లో పరిచర్య చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఈ రోజుల్లో దేవుని ఇంటి గురించి ఆలోచన చేసే వాళ్ళు ఎవరు లేరు. చాలాసార్లు తమ సొంత పనుల విషయంలో, సొంత ఇంటి విషయంలో, తమ కుటుంబ విషయాన్ని పట్టించుకున్నంతగా దేవుని ఇంటిని పట్టించుకునే వాళ్ళు ఈ రోజుల్లో లేరు. ఆ దినాల్లో మాకు ఎంత మంచి అవకాశం దొరికింది. మేము మరి దేవుని మందిరాన్ని విడిచిపెట్టి ఉండలేము. నాకైతే దాదాపు 12 సంవత్సరాల ప్రాయంలోనే దేవుడిని నమ్ముకోవటం, దేవుని మీద ఆశ కలిగి ఉండటం అనేది నేను నేర్చుకున్నాను. క్రైస్తవంలోకి రాకముందు హిందువ దేవుళ్ళని దగ్గరికి తిరునాళ్ళు అని, యాత్ర అని, ప్రభలు కట్టుకొని, మరి వాటి మీద దేవుని పటాలు పెట్టుకొని గుడిస్ చుట్టూరు తిప్పి ప్రభును, తర్వాత ఆ యొక్క మరి టెంకాయలు కొట్టుకొని, బొట్లు పెట్టుకొని అట్లా అలవాటైంది నాకు చిన్నప్పటి నుంచి. అయితే వచ్చింది, దేవుని వాక్యం చదవటం నేర్చుకున్నాను. అయితే నాకు ఎవరు చెప్పలేదు, కానీ దేవుడు నాకు ఒక గ్రహింపిచ్చాడు. దేవుడు అనేది తెలుసుకోవాలంటే బాగా ఆశ ఉండేది అన్నమాట. అయితే ప్రభు నాకు ఈ ఆధిక్యత ఇచ్చాడు. బైబిల్ చదువుతున్నప్పుడు నేను పాపినని తెలుసుకున్నాను. తర్వాత మరణం వలన శాపం ఉందని తెలుసుకున్నాను. ఈ శాపానికి విరుడు యేసుక్రీస్తు ప్రభువారి బలియాగం ద్వారా మరి ఉందని నేను తెలుసుకున్నాను. ఆ తర్వాత మరి రక్షణ మార్గంలో ఉంటే దేవుని దీవెన ఉంటుందని తెలుసుకున్నాను. తర్వాత బైబిల్ చదవటం, దేవుని సన్నిధికి వెళ్ళటము, మందిరంలో పరిచర్య చేయటము, దేవుని సేవకులకు పరిచర్య చేయటము, తర్వాత మరి చిన్నప్పటి నుంచే పరిచర్యల్లో అన్నట్టు సువార్త దండయాత్రలో, ప్రత్యేకమైన కూడికల్లో మరి నేను ఎక్కువగా ఉండేవాడిని అన్నమాట. యవనస్తులు సహవాసం అనేది తెలియదు అన్నమాట. ఎవరితో కూడా నేను సహవాసంగా అట్లా వెళ్ళేవాడిని కాదు. ఒంటరిగా ఉండేవాడిని అన్నమాట. దేవుని మీద మంచి ఆశ ఉండేదన్నమాట. కాబట్టి ఎవరు దేవుడు అనేది తెలుసుకోగలుగుతొచ్చా. ఎవరు దేవుడు కాదు, ఎవరు దేవుడు, దేవునికి ఉండవలసిన లక్షణాలు ఏంటి, ఆయన మనకి ఏం చేశాడు, ఆయన ద్వారా మనకు కలిగిన ఆశీర్వాదాలు ఏంటి, వాటిని వాటిలో ఉంటే మనం ఏమవుతాం అనే విషయాలు క్షుణ్ణంగా మరి చాలా పచ్చి మొరటోడినప్పటికి కూడా దేవుడు నాకు ఆ గ్రహింపును దేవుడు దయచేశాడు. మామూలు మొరటోడిని కాదు, ఎందుకంటే సమాజంలో మనుషులతో కూడా తిరిగేవాడిని కాదు, అట్లా ఉండేవాడిని అన్నమాట. అయితే దేవుడు నాకు ఆధిక్యత ఇచ్చాడు. దేవుడు మరి ఆయన గురించి తెలుసుకునే ఆధిక్యత ఇచ్చాడు. ఆయన పని అంటే ఏంటో అనేది తెలుసుకునే ఆధిక్యత దేవుడు నాకు ఇచ్చాడనమాట. అయితే ఈ సమయంలో మనం దేవుని పనిని ఎలా కాపాడాలి, దేవుడు మనల్ని కాపాడుతున్నప్పుడు మనం దేవుడి పనిని ఎలా కాపాడితే బాగుంటది అనే విషయాలు కూడా మనం చూస్తామన్నమాట. దేవుడి పనిని మనం కూడా కాపాడాలి. ఇక్కడ అందుకని పరిచర్య కాపాడాలి, గుడారం కాపాడాలి, సేవ కాపాడబడాలి, బలిపీఠం కాపాడబడాలి. ఈ వేరు వేరు అర్థాలు ఇస్తున్నప్పటికి కూడా మరి అన్ని దేవుని పనులే అయినప్పటికీ కూడా ప్రతి విభాగం కూడా ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో దేవుడు ఈ పనుల గురించి వారికి తెలియజేశాడు. అయితే మనం దేవుని పని మనం కాపాడాలంటే మనం ఏం చేయాలి అనేది కూడా కొన్ని విషయాలు మనం చూద్దాం అన్నమాట. దేవుని పని కాపాడబడాలంటే 2 తిమోతి 4వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. 2 తిమోతి 4:7. మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని అన్నమాట. దేవుని పని చేయాలంటే విశ్వాసం ఉండాలండి. విశ్వాసం లేకుండా ప్రభు మనల్ని వాడుకోలేడు.
విశ్వాసం అనమాట. ప్రభు రక్తం ఎటొచ్చేది? వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగునని పరిశుద్ధ గ్రంథం బైబిల్ చదివిస్తుంది. కాబట్టి విశ్వాసం అంటే నువ్వు పాపమును విడిచిపెట్టాలి. అపవిత్రమైన కార్యాల్లో నువ్వు పాలు పంపులు పొందకూడదు. దేవుని మీద నమ్మకం కలిగి ఉండాలి. విశ్వాసం లేకుండా నువ్వు ఏ పని చేసినా అది నీకు నష్టం కలిగింది. కొన్నిసార్లు పని చేస్తారు కానీ విశ్వాసం ఉండదు. కొంతమంది డబ్బులు ఇస్తారు, దాని కానుకలు, విశ్వాసం ఉండదు. విశ్వాసగా బ్రతకటానికి ఇష్టపడరు. ప్రభు నమ్ముకోవటానికి ఇష్టపడరు, మందిరానికి రావడానికి ఇష్టపడరు, వాక్యం చదవటానికి ఇష్టపడరు. కానుకలు మాత్రం ఇస్తుంటారు, పని చేయడానికి మాత్రం వస్తుంటారు కొంతమంది. వేస్ట్ అయ్యి అనమాట. కాబట్టి నువ్వు దేవుని పనిని కాపాడాలంటే విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకుండా నువ్వు ఏ పని చేసినది పాపం అయింది అన్నమాట. కానుక ఇచ్చిన కూడా పాపమే అది. కాబట్టి విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మొదటి దశలోనిక 4:5 చూడండి. మొదటి దశలోనిక 4:5లో కూడా ఒక మాట చదువుతాను. 4వ అధ్యాయం 5వ వచనం చదువుతాను అన్నమాట. 4వ అధ్యాయం 5వ వచనం అన్నమాట. మీలో ప్రతివాడును దేవుని ఎరగని అన్యజనుల వలె కామాభిలాషలయందు కాక పరిశుద్ధత యందు తన ఘటమును ఎట్లు కాపాడుకున్న వలన అది ఎరిగి ఉంటది దేవుని చిత్తమును అన్నమాట. ఇక్కడ ఏంటంటే నీ ఘటం అంటే నీవే. నీ జీవితము దేవునికి పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధత ఉండాలన్నమాట. పవిత్రత లేకపోతే నీ పని పాడైంది. చాలా మంది పని చేస్తున్నారు కానీ పవిత్రత లేదు. అంటే పవిత్రత అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దేవుని పనికి పరిశుద్ధత అనేది చాలా ఇంపార్టెంట్. తన ఘటమును కాపాడుకోవాలి, విశ్వాసం కాపాడుకోవాలి, నిన్ను కాపాడుకోవాలి. ఎందుకంటే లోకంలో మానవుడిని రెచ్చగొట్టేటువంటి విషయాలు చాలా వచ్చినాయి. మన ఘటాన్ని కాపాడుకోవడం అనేది చాలా కష్టం అయిపోతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మన ఘటాలని మనం కాపాడుకునేటువంటి వారుగా ఉండాలి. మన జీవితాలని, మన ఆత్మీయ జీవితాన్ని, పరిశుద్ధ జీవితాన్ని, మన ఘటం అంటే మనమే అన్నమాట. కాబట్టి ఘటాన్ని మనం కాపాడుకునేటువంటి వారుగా ఉండాలి. వ్యర్థమైనటువంటి వాటి మీద మనం మనసును తీసేసుకోవాలి. పైన చాలా పట్టి చెప్పాడు, వాటిలో మనం ఎక్కడ కూడా కనపడకూడదు. ఏడ కనపడినా కానీ మన పరిచర్య అనేది పాడయ్యే అవకాశం ఉందన్నమాట. కాబట్టి పాపం అనేటువంటిది ముఖ్యంగా దేని మీద ప్రభావం చూపిద్దంటే, నీకు పరిశుద్ధమైనటువంటి ఏముండయో వాటిని పాడు చేసిద్ది పాపం అనేది. పాపము ఎప్పుడైనా సరే అది ఏం చేసిద్దంటే, అది ఎక్కడైతే పరిశుద్ధత ఉందో ఆ పరిశుద్ధతకు ఆ దోషం తగిలిద్ది అంటాడనమాట. నిర్గమకాండం 28:38 చదవండి ఒకసారి. మీ బైబిల్ ఉంటే తీసి చూడండి ఒకసారి. లేవికాండం, నిర్గమకాండం 28వ అధ్యాయం, నిర్గమకాండం 28వ అధ్యాయము 38వ వచనం చదువుదాం. నిర్గమకాండం 28:38 బాగుంది ఇక్కడ నెంబర్ కూడా 38 అన్నమాట. తమ పరిశుద్ధమైన అర్పణలన్నిటిలోనూ ఇశ్రాయేలీయులు ప్రతిష్ఠించు పరిశుద్ధమైన వాటికి తగులు దోషమును అహరోను భరించినట్లు అది అహరోను నొసట ఉండవలెను అంటాడన్నమాట. ఇక్కడ చాలా వివరణ ఉంది, దాని గురించి మనకి వద్దు. ఇప్పుడు ఇక్కడ ఏమంటాడంటే, అహరోను ఒక దోషాన్ని భరించాలా. అది ఏంటంటే, అహరోను ఎందుకు భరించాలంటే, అహరోనే కాబట్టి ఆ పని చేస్తున్నవాడు ప్రత్యక్ష గుడారంలో ఆయనే కాబట్టి ఏదైనా కానీ ఎక్కడైనా కానీ దోషం తగిలిందంటే అది నువ్వు భరించాలంటాడు. తర్వాత ఏమంటాడంటే, నువ్వు ఏదైతే పరిశుద్ధమైనటువంటి వాటిని చేస్తున్నావో నువ్వు చేసే పాపం పోయి నేరుకు దానికి తగిలిద్ది అంటాడు, దాన్ని కొట్టిద్ది అని అంటాడు అనమాట. నువ్వు పవిత్రంగా ఏవైతే కాపాడుకుంటున్నావో, పవిత్రమైనవి ఏవనుకుంటున్నావో, నువ్వు ఒకవేళ పని అనుకుందాం, పవిత్రమైన పని చేస్తున్నావు అనుకుందాం, నువ్వు చేసే పాపం నేరుగా పోయి దానికి తగిలిద్ది. అప్పుడు అది అపవిత్రమైన పని అయిపోయింది. అది పరిశుద్ధమైన పని అనబడదు అది. కాబట్టి అందుకనే ఈ వాక్యాన్ని మీరు గుర్తుపెట్టుకోండి, అండర్లైన్ కూడా చేసుకోండి అవసరం అయితే. తమ పరిశుద్ధమైన అర్పణలన్నిటిలో ఇశ్రాయేలీయులు ప్రతిష్ఠించు పరిశుద్ధమైనటువంటి వాటికి తగులు దోషం, పరిశుద్ధమైనటువంటి వాటి తగులు దోషం అన్నమాట. పరిశుద్ధమైనది ఏవైతే ఉన్నాయో వాటికి ఆ దోషం తెలియదు. కాబట్టి పాపం చేయకుండా మన ఘటాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. లేకపోతే ఆ పాపం
పరిశుద్ధమైనటువంటి వాటిని కూడా అపవిత్రం చేసి పాడు చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనం చాలా జాగ్రత్త పడాలి. తర్వాత మనం పనిచేసేటప్పుడు ఇంకోటి కూడా ఉండాలి అన్నమాట. ఏంటంటే అది ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. ఎఫ్ఎస్సీ 4వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. 2వ వచనం ఇక్కడ ఒక మాట ఉందన్నమాట. కాబట్టి మీరు సమాధానమును బంధకము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకుని యందు శ్రద్ధ కలిగిన వారి ప్రేమతో ఒకరినొకరు సహించు మీరు పిలువని పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణమైన వినయముతో సాత్వికముతో నడుచుకున్న వాళ్ళని ప్రభుని బట్టి ఖైదుని నేను మిమ్మల్ని బతిమాలుస్తున్నాను అంటాడు. ఇక్కడ ఏమంటాడంటే ఐక్యతను కాపాడాలి. పరిచయం చేసేటువంటి మనం ఐక్యత ఉండాలి. ఐక్యత లేకపోతే నువ్వు చేసే పని అంతా పాడైపోయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నమాట. దేవుడు ఊరకనే ఐక్యత గురించి చెప్పలేదు. ఐక్యత గురించి దేవుడు మనల్ని ప్రభు దగ్గర తీసుకురావడానికి, ఐక్యంగా ఉంచడానికి దేవుడు తన ప్రాణమే పెట్టాల్సి వచ్చింది, తెలుసునా? కాబట్టి ఐక్యత అనేది ఊరక రాలేదు. దేవుడు అన్నిటినీ ఎన్నో మన మీద విద్రూపంగా ఉన్నటువంటి ఆజ్ఞలన్నిటిని కూడా సిలువ కొట్టేసేసాడు, రక్తం కాచాడు, ప్రాణం పెట్టాడు. మనలందరిని ఐక్యపరచడానికి పెద్ద క్రైమే చెల్లించాడు యేసయ్య. మరి ఈ రోజున అంత తేలిగ్గా కొన్ని మాటలు మనస్పర్ధాలు ఎన్ని పెట్టుకొని మనం ఒకరికొకరు దూరం కాకూడదు. ఎందుకంటే దేవుడు మనకు పని అప్పగించాడు, పని కదా మనం పని వాళ్ళం. కాబట్టి పనిలో ఎప్పుడైనా సరే ఐక్యత ఉండాలి. ఐక్యత లేకపోతే నీ పని అనేది కూలిపోయింది, అమాంతాన్ని కూలిపోయింది. కాబట్టి ఏదైనా అంతే, ఇల్లు కూడా అంతే. ఇంటి ప్రభు చెబుతాడు, ఇంటిలో ఒక్కరు కనుక వేరు పడితే ఆ ఇల్లంతా కూలిపోయింది అంటాడు. దాని పాటు చాలా గొప్పది అంటాడు. కాబట్టి ఇల్లు నిలబడదు, ఒక కంపెనీ అయినా సరే ఐక్యత లేకపోతే నిలబడదు. తర్వాత అందుకనే ప్రతి దాంట్లో కూడా ఐక్యతను గురించి చూస్తారు. ఐక్యత కనుక పాడు చేసుకున్నామంటే అన్ని పోగొట్టుకుంటాం, మనం అన్నింటినీ మనం పోగొట్టుకుంటాం. కాబట్టి పనికి విశ్వాసం ఉండాలి, పనికి పవిత్రత ఉండాలి. తన ఘటమును కాపాడుకోవాలంటే పవిత్రత ఉండాలి. తర్వాత పనికి ఐక్యత అనేది ఉండాలి అన్నమాట. తర్వాత 1 తిమోతి 4వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. 1 తిమోతి 4వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. 7వ వచనం, అపవిత్రములైన ముసలమ ముచ్చట్లు విర్జించి దేవభక్తి విషయములో నీకు నీవే సాధకం చేసుకోను అంటాడు. తర్వాత ఏమంటాడే, నీకు అప్పగింపబడిన పనిని అంటాడు. ఇక్కడ ఏదైతే దేవుడు నీకు అప్పగించాడో దాని విషయంలో నమ్మకంగా ఉండాలంటాడు అన్నమాట. నమ్మకంగా మనం ఉండాలి అని ఇక్కడ ప్రభు చెబుతున్నాడు అన్నమాట. 1 తిమోతి 4వ అధ్యాయము 7వ వచనమా 17వ వచనమా ఏమంటాడంటే, ఇక్కడ దేవుడు నీకు అప్పగించబడిన పని అంటాడు. దేవుడు నీకు ఏదైతే అప్పగించాడో ఆ పని విషయంలో నీవు అశ్రద్ధ చేయొద్దు, నిర్లక్ష్యంగా ఉండొద్దు. మరి దానిని అలక్ష్యం చేయొద్దు. 13వ వచనం చదువుదాం. నేను వచ్చే వరకు చదువుటి యందును హెచ్చరించుటి యందును బోధించుటి యందును జాగ్రత్త పడము. పెద్దలు హస్త నిక్షేపణం చేయగా ప్రవచనం మూలమున నీకు అనుగ్రహింపబడిన వరమును నీవు అలక్ష్యము చేయొద్దు. దేవ భక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకో. దేవుడు నీకు ఏదైతే అప్పగించాడో దాన్ని ఎరగాలన్నమాట. నేను చాలా మందిని అడుగుతాను, దేవుడు నీకేం పని వచ్చాడు, నీ పని ఏంటి, నీ పరిచర్య ఏంటి అని అంటే చాలా మంది చెప్పలేనటువంటి వారు ఉంటున్నారు. నీ పనిని నువ్వు గ్రహించకపోతే, ఇన్ని సంవత్సరాలు వచ్చినాయి, నీ పని ఏంటో నువ్వు ఎరగకపోతే నువ్వేం చేస్తావు ఇక దేవుని పని? కాబట్టి ఏం చేయగలుగుతావు? కాబట్టి చాలా మంది దేవుడు ఏం అప్పగించాడో, మరి దేవుడు ఏం అప్పగించాడో మరి అప్పగించలేదో అది ఎరగలేటువంటి ఈరోజు చాలా మంది ఉన్నారు అన్నమాట. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. తర్వాత ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 10వ వచనంలో దేవుడు మనకిచ్చిన
ఆ కొట్టుకుంటాడు 16:16లో. ఏమంటాడంటే, ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను, తాను దిగంబరుడుగా సంచరించున్నందున జనులు తమ దిశమెలను చూతురవమనియు మెలకువగా ఉండి తన వస్త్రమును కాపాడుకున్నవాడు ధన్యుడు అన్నమాట. తన వస్త్రాన్ని కాపాడుకోవాలి. దేవుడు మనకి ఏమైతే ఇచ్చాడు, వస్త్రం అంటే ఏంటి? రక్షణ వస్త్రము, ఉల్లాస వస్త్రము, ఆనంద వస్త్రం, పరిచర్య వస్త్రము, ఇవన్నీ చూపిస్తుంది అన్నమాట. మరి నేను వచ్చే వరకు కూడా అది పోగొట్టుకోకూడదు, అదంతా పోగొట్టుకోకూడదు, జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ప్రభు మనల్ని హెచ్చరిక చేస్తున్నమాట. కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన తలాంతు, వరము, పని, పరిచర్య, తర్వాత దేవుడు కాపాడటానికి దేవునికి ఏదైతే అప్పగించాడో అది క్షుణ్ణంగా ఎరిగి అనేకులకు మాదిరిగా ఉంటే దేవుడు నీ పనిని బట్టి నిన్ను ఆనందిస్తాడనమాట. నీ పనే నిన్ను ఇంటికి చేర్చిద్ది అనమాట. నీ పనే నిన్ను ఇంటికి చేర్చేదిగా ఉంటుంది అనమాట. నీ పని అది ఎంతసేపు అయినది కావచ్చు అనమాట. నిన్న మనం చూస్తే మరి ప్రవీణ్ అన్న మనం చూస్తున్నాం కదా, ఆయన అన్నిట్లో కూడా మరి చాలా గొప్ప మంచి నాయకుడు, ఆయన మంచి దైవజనుడు ఆయన. మరి ఇదేందా, ఈ మరణం ఏందా అని అనుకుంటాం అనమాట. అంటే దేవుడు సెలవు లేకుండా ఇంటికి కూడా రాలేదు, ఎవడేం చేయలేడు. కానీ అయితే దేవుని ఇష్టమై ఉంది అది. ఆ విధంగా దేవుడు ఆయన తీసుకోవటం ఇష్టమై ఉంది. అది మనం ఎవరు కూడా ప్రశ్నించలేం. దేవుడికి కొంతమందికి దేవుడు ఇచ్చే మరణాలు వేరుగా ఉంటాయి దైవజనులకి అన్నమాట. గొప్పోళ్ళకి మరణమే ఉంటది, మరణం ముగింపే ఉంటది. కాబట్టి దానివలన ఎక్కువైన బహుమానాలే ఉంటాయి, రేపు తక్కువగా ఉండవు బహుమానం అన్నమాట. కానీ అన్నిట్లో కూడా మరి అన్న మరి చాలా మంచి నమ్మకమైనటువంటి దాసుడుగా దేవుడు క్రైస్తవ సంఘాలకు మరి దేవుని పని మీద ఉన్న దృక్పథం అంతా కూడా చాలా గొప్పది అన్నమాట. కాబట్టి మరి ఆయన వీడియోలు కూడా నేను ఎప్పుడు చూస్తూ ఉంటాను అన్నమాట. నిజంగా ఆత్మ సంబంధంగా ఉంది. ఈ రోజున అలాంటి దైవజనులను మనం పోగొట్టుకోవడం అది విచారమే అయినప్పటికీ కూడా అది మనం సమ్మతించాలని త్వరగా ఉంటున్నాం. ఇటు కృపను మరి దేవుడు మనకి దయచేయను గాక. ఆయన పనిలో ఎంతో నమ్మకంగా కొనసాగి ఆ పనిలో మనం ముగింపులోకి వస్తే దేవుడు అంత గొప్ప ధన్యత దీవెన మనందరికీ దయచేయను గాక. అట్టి ఏర్పాటులో ప్రభు మనల్ని ఆశీర్వదించిన గాక. అందరికీ ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ.